ఈరోజు అంతర్జాతీయ మిత్రుల దినం. మరి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని సత్యాలు మీకు బోధించాలని నేను ఆశపడుతున్నాను. అలాగే మీకందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మరి మన విశ్వాసము ఒకరినొకరు ఎంతగానో ప్రేమిస్తున్నాము. మరి యేసు నిజమైన స్నేహితుడు. ఆయన మరి దేవుని కుటుంబంలో పుట్టిన మనమందరం కూడా ఈ యొక్క సహవాసము, స్నేహము, యేసు స్నేహాన్ని మనం పంచుకుంటూ ఉన్నాం. ఈరోజు నెలకు మొదటి ఆదివారం మనం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో కుటుంబ ఆదివారంగా, ఫ్యామిలీ సండేగా మనము జరుపుకుంటున్నాం. ఎందుకంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంది, కుటుంబాలు మరి పతనమైపోతున్నది, వివాహం అనే సంస్థకు విలువ లేకుండా అయిపోతుంది, వ్యభిచార పాపము, మరి పిల్లలు మాటకు వినపోవడం, అలాగే మరి హత్యలు, ఆత్మహత్యలు, ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. అయితే దేవుని వాక్యము కుటుంబాన్ని ఉద్దేశించి ఇచ్చిన ఆదేశాలు, సూత్రాలన్నీ కూడా మనం నెలకు మొదటి ఆదివారం ఫ్యామిలీ సండేగా ఆచరిస్తూ ఆ ఉపదేశం మీరు వింటూ ఉన్నారు. కుటుంబం అనేది చాలా ముఖ్యం. మరి కుటుంబం గురించి ప్రార్థన చేయడం అతి ముఖ్యం. కుటుంబ ప్రార్థన అని అంటారు. మరి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ముఖ్యులే, భర్త, భార్య, పిల్లలు. మరి ఆ కుటుంబము దేవునిలో వృద్ధి పొందడం అది ముఖ్యం. ఆ కుటుంబములో దేవుని వాతావరణం అంటే దైవ సన్నిధి ఇంకా ముఖ్యం. మరి ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం ఉంది. దేవుడు ఆ కుటుంబాన్ని కట్టాలని, దేవునిపై ఆనుకోవాలని, దేవుని ప్రార్థించాలని, దేవుని ఆధారపడాలని, దేవుని మార్గంలో ఆ కుటుంబం నడుపుకుంటే ప్రమాదం అని, ఇవన్నీ హెచ్చరికలు మనం వింటూనే ఉన్నాం. మరి ఈ రోజుల్లో చూసినప్పుడు వివాహం అవుతుంది, వివాహం తొందరలో పెటాకులైపోతుంది, పెళ్లి పెటాకులైపోతుంది. ఇది చాలా సీరియస్ థింగ్. మరి సంఘానికి కూడా బాధ్యత ఉంది. వై ద యంగ్ కపుల్ ఆర్ గెటింగ్ సపరేటెడ్. పాత వ్యక్తులను చూసినప్పుడు ఎన్నైనా బాధలు తట్టుకొని వారు కుటుంబంలో నిలబడి కాపురం చేసి భార్య, భర్తని, పిల్లలు ఒక బాధ్యతాయుతంగా వారు ప్రవర్తించేది. కాబట్టి కుటుంబాల క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన వంతు పరిశ్రమ చేయాలి, వాక్యాన్ని బోధించాలి. వాక్యము వెల్లడి అవుటతోడనే చీకటిలో ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. హడావుడి పెళ్ళిళ్ళు, ఆలోచన లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుని చిత్తము అడగకుండా హడావుడిగా పెళ్ళిలో ప్రవేశించి తర్వాత ఎంత హడావుడి చేసినారో అంత వడిగా విడిపోవడం అంటే ఇది ఏమాత్రము మరి దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం కాని పెళ్ళిళ్ళు నిలవదు. అందుకే 127వ కీర్తన మొదటి వచనం బాగా గుర్తుపెట్టుకోండి. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. అంటే కట్టాలన్నమాట, దేవుడు కట్టాలి, దేవుని సహాయం అడగాలి. ఒక యవనస్త్రాల్ని తన భర్త వదిలేసినాడు. ఆమె 4 నెలల గర్భిణి, పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. ఆమెను షీ వాజ్ అబాండెడ్. ఆమెను నా దగ్గర తీసుకొచ్చినారు. నేను భోజనం పెట్టినాను, ప్రార్థన చేసినాను. ఎందుకమ్మాయి నీవు మరి భర్త ఫోటో చూపెట్టింది, మంచి అందగాడు, పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పెద్ద ఇంజనీరు, ఈమె కూడా తక్కువ లేదు, చాలా అందగత్తే, చక్కగా ఉంది, మరి అబ్రాడ్లో ఉండి పనిచేసే ఆమె, మరి ఎందుకు ఇలాగైంది అని అడిగితే అంటే నాకైతే చాలా ఆశ్చర్యమైంది ఆమె జవాబు. మా అత్తగారింట్లో చాలా దోమలు ఉన్నాయమ్మా. దోమలు మరి కుడుతుంటే నేను ఉండలేకపోయినాను. మరి అబ్రాడ్ ఉన్న మా తల్లిదండ్రులకు తెలియజేసినాను. వాళ్ళు వచ్చినారు, ఇటు పరిస్థితుల్లో నువ్వు ఉండొద్దని తీసుకొని వెళ్ళిపోయినారు. అంటే నాకు అస్సలు అర్థం కాలేదు. అంటే దోమలు ఉన్నాయని కొందరు ఇలా కూడా చేస్తారా అంటే మళ్ళీ నేను అడిగినాను, ఇంకేదైనా రీజన్ ఉంటుందంటే అది ఆయన నన్ను అర్థం చేసుకోవడం లేదు, నాతో సమయం గడపడం లేదు, నాతో ముచ్చట్లు ఆడడం లేదు. ఇవన్నీ చాలా ఫ్లిమ్సీ రీజన్స్ ఒక కుటుంబం విడిపోవడానికి. అంటే
తర్వాత ఇప్పుడు కూడా ప్రయత్నిస్తున్నాం వాళ్ళిద్దరిని కలపడానికి, ఎందుకంటే ఆమె గర్భిణీ కదా. అంటే ఇలాంటి చాలా అలక్క కారణాల ద్వారా ఒక కుటుంబం అనే వ్యవస్థ ఎలాగో వినాశం అయిపోతుందో మీరు చూడండి. ఇంకొక పెళ్ళి అయింది, కానీ ఆ పిల్లకంట వాళ్ళ ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉందంట. పిల్ల మీద ప్రాణం అంటే చాలా ముద్దుగా పెంచుకుంటుందంట. అత్తమామలతో గొడవపడి, భర్తతో గొడవపడి, పెళ్ళై నెల కూడా కాలేదండి. ఆమెకు 10 గంటల ప్రయాణం చేయాలి ఇక్కడ నుండి వాళ్ళ పుట్టింటికి పోవాలని. వెంటనే అర్ధరాత్రి వెళ్ళాలి, నా కుక్క పిల్లని నేను చూడాలి అని చెప్పి చాలా మరాం చేస్తుంటే వాళ్ళు ఒక ట్యాక్సీ అరేంజ్ చేసి పంపించినారు. అక్కడ పోయి ఆమె 2-3 వారాలు ఉండి ఆ కుక్క పిల్లతో ఎంజాయ్ చేసి తిరిగి భర్త గుర్తొస్తే వచ్చిందండి. అంటే చూడండి, అంటే వీళ్ళకు ఎందుకు ఇలాగ అవుతుంది, యవన పిల్లలు ఎందుకు ఇలా పాడవుతున్నారు అంటే సంఘం కూడా బాధ్యత ఉంది. వివాహం కానక ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని తప్పకుండా యవన పిల్లలు మీరు పంపాలి. పాస్టర్స్ కానీ ఎల్డర్స్ కానీ వాళ్ళకు ఉపదేశించాలి. వివాహం అంటే ఏంటి, దేవుడు పెట్టిన వ్యవస్థ, ఎంత గౌరవప్రదంగా దాన్ని నీవు తీసుకోవాలి. ఏమైనా మనస్పర్ధలు వస్తాయి తప్పకుండా, అప్పుడు ప్రార్థన చేయాలి, ఉపవసించాలి, దేవుని సహాయం కోరాలి, నిన్ను నీవు సరి చేసుకోవాలి. ఇవన్నీ బోధించకుంటే వాళ్లకు పెళ్ళి అంటే ఏదో చెట్టు చుట్టూ ఇద్దరు తిరుగుతారు కదా సినిమాల్లో చూసినట్టు, అట్లా అనుకుంటారు. పెళ్ళి అంటే ఒక మూర్ఖం కాదు, పెళ్ళి అంటే ఒక బాధ్యత అని మన పిల్లలకు మనం నేర్పించలేదు. తల్లిదండ్రులు కూడా నేర్పిస్తూ ఉండాలి చిన్నప్పటి నుండి. ఆడపిల్లలు ఒక ప్రాయానికి వచ్చినప్పుడు వారికి పెళ్లి గురించి చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. అత్తమామలు గౌరవించడం, పుట్టింటి నుండి మెట్టింటికి పోయినప్పుడు ఎలా పరిస్థితులన్నీ వేరుగుంటుంది. అయినా యూ ట్రై యువర్ బెస్ట్, యూ ప్రే వెల్, డోంట్ ఫైట్, డోంట్ గివ్ బ్యాక్ ఆన్సర్స్, ఇవన్నీ చెప్పాలి కదా. తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. ఆడపిల్లలు ఏదైనా కంప్లైంట్ చేయగానే వచ్చేసాయి, మేము ఉన్నాం కదా, నువ్వు అక్కడ ఉండే అవసరం లేదంటారు. అలా కాదు కదా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కుటుంబ ఆదివారంలో చర్చించడం, వాక్యం ఆధారం చేసుకొని బోధించడం, ఇవన్నీ మన సంఘంలో జరుగుతున్నందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు స్నేహితుల దినం, యేసుతో స్నేహం, ఫ్రెండ్షిప్ విత్ జీసస్ అనే అంశం మీద నేను బోధించాలని ప్రేరేపింపబడిన. స్నేహం అనేది చాలా గొప్ప అద్భుతమైనది. నన్ను అడిగితే అంత ఈజీగా మనం ఎవరిని ప్రేమించాం. మనసు కలవాలి, వేవ్ లెంత్ ఒకేలాగా ఉండాలి. ఒక వ్యక్తిని మనము ప్రేమించడం కానీ స్నేహితులుగా భావించడం కానీ అంటే అది అందరితో వీలు కాని పని. అవును, వీ హ్యావ్ సెలెక్టెడ్ ఫ్రెండ్స్. కొందరితో మనం చాలా మనసు కలిసిపోతుంది. దేవుడే కొన్ని బాంధవ్యాలు ఏర్పాటు చేస్తాడని నేను నమ్ముతున్నాను. అన్ని బాంధవ్యాల కంటే, అన్ని స్నేహాల కంటే యేసు ప్రభు చూపిన స్నేహం, యేసు అంతటి నిజ స్నేహితుడు మనకు ఎక్కడ కనబడడు. హీఈస్ ఎ ట్రూ ఫ్రెండ్. వీ ఫైండ్ ద ట్రూ ఫ్రెండ్ ఇన్ జీసస్. ఎందుకన్నప్పుడు యేసు ప్రభు మనల్ని చాలా గొప్పగా ప్రేమించినాడు. యేసు ప్రేమించినట్టు ఈ లోకంలో నిన్నెవరూ ప్రేమించలేరు. నో వన్ కెన్ గివ్ దట్ లవ్ వాట్ జీసస్ హెస్ గివెన్. అంటే ఆయన ప్రాణం అర్పించినాడు కదా నీ కొరకు. అక్షరార్థమైన కార్యాలు ఈ లోకంలో ఎవరైనా నీకు ఇవ్వచ్చు. ఆహారము, వస్త్రాలు, ఒక భవనము, ఒక కారు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ ప్రాణం ఎవరిస్తారు? నిజమైన స్నేహితుడే ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమ యేసులోనే మనం చూస్తాం. కాబట్టి ఈరోజు ఈ స్నేహితుల దినం నేను గుర్తు చేస్తున్నాను మీకు. ఏంటంటే జీసస్ లవ్స్ యూ యాజ్ హీ లవ్స్ మోర్ దాన్ హిజ్ లైఫ్. అంటే ఆయన ప్రాణం పెట్టినాడంటే ఆయన ప్రాణప్రదంగా నిన్ను ప్రేమించినాడు. పరమగీతాల్లో శూలమతి అంటది, ఆమె ఏమంటది, ఆమె సంఘానికి సాదృశ్యంగా ఉంది. వరుడు గొర్రెల కాపరి, ఆయన యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు.
వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి అని చెలికత్తలు అడుగుతారు. అప్పుడు ఆమె ప్రియుని వివరిస్తూ ఉంటుంది. అవును, ఈ లోకం మనల్ని అడుగుతుంది, ఎందుకు ఇంత ప్రేమ నీకు యేసుప్రభు అంటే, ఎందుకు ఇంత స్నేహం యేసుప్రభు అంటే మనం వివరించాలన్నమాట, లోకానికి తెలియజేయాలి. ఆమె అంటది, నా ప్రియుడు అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో మరి కోరదగిన వాడు, అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు. అంటే షీఈస్ డిస్క్రైబింగ్ హర్ ఫ్రెండ్, హర్ లవర్, హర్ కౌంటర్ పార్ట్. అలాగూ యేసు ప్రభువును మనం ప్రేమించాలి. యూ హ్యావ్ టు లవ్ గాడ్. యేసు ప్రభువును మనము దేవునిగా భావిస్తున్నాము, దైవ కుమారుడని, త్రిత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. అంటే ప్రభువును మనము ఎక్కువగా ప్రేమించాలి, ఇక్కటంగా ప్రేమించాలి. ప్రభువును ప్రేమించడం అనగా ఏంటి అంటే, వాక్యంలో మనం చూసినప్పుడు ప్రభువును ప్రేమించడం ఆయన మాటలు వినడమే, ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయనను ప్రేమించడం. ఆయన ప్రేమిస్తే నువ్వు పాపం చేయలేవు, ఆయనను ప్రేమిస్తే నువ్వు ఆజ్ఞలను మీరలేవు, ఆయన చెప్పినట్టు వింటావు. అది అసలైన నీ ప్రేమకు ఉదాహరణగా ఉంది. ఎందుకంటే వెన్ యూ లవ్ జీసస్ యూ విల్ నాట్ సిన్. నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావు అని చెప్పి పాపం చేస్తే అది నిజమైన ప్రేమ కాదు. ప్రభువును దుఃఖపరుస్తున్నావు. ఆ గాయాలను, ఆయన శిలువలో పొందిన గాయాలను మాటి మాటికి పాపం చేయడం ద్వారా రెచ్చగొడుతున్నావు అని అర్థం. అయితే పాత నిబంధనలు చూసినప్పుడు కొందరు భక్తులు దేవుని మిక్కటంగా ప్రేమించినారు. దే లవ్డ్ గాడ్ సో మచ్ దట్ దే వర్ కాల్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. అంటే వారు దేవునికి స్నేహితులు అని పిలువబడినారు. దే వర్ కాల్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. మనకు తెలుసు మోషేను మరి దేవుని స్నేహితుడని, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడని, అంటే దేవుని మనస్సు ఎరిగిన వాడని, భూజనులందరిలో సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వాడు. ఎంత సో ట్రూ ఫ్రెండ్షిప్ బిట్వీన్ మోసెస్ అండ్ గాడ్. అంటే దే వర్ టాకింగ్ వన్ టు వన్ అదర్. అంటే నిజమైన స్నేహితులను మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒకరు మాట్లాడుతుంటారు, ఒకరు వింటుంటారు, ఇంకొకరు మాట్లాడుతుంటారు, మరొకరు వింటుంటారు. వారు హృదయం అప్పగించి, మనసా విప్పి మాట్లాడతారు, చెవులు అప్పగించి వినేవారు వింటూ ఉంటారు. అంటే దెర్ ఇస్ ఎ బాండ్ బిట్వీన్ దెమ్. వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి బంధం ఉంది కాబట్టి వారు వింటారు. వినని వారికి ఎవరు చెప్తారండి? నీ మాటనే వినడం లేదంటే వాళ్ళతో పోయి మాట్లాడతారా మీరు? ఆయన వినడు కాబట్టి నేను కూడా మాటలు బంద్ చేస్తాను అనుకుంటాం. కానీ చెవులు అప్పగించి వినాలంటే నిండుగా ప్రేమ ఉండాలి, మాట్లాడాలంటే కూడా ప్రేమ ఉండాలి. అంటే దైవికమైన ప్రేమ. నిర్గమకాండం 33:11 ఒకసారి చూడండి. ఎక్సడస్ 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆ అనుభవంలోకి విశ్వాసి రావాలి. నీతో దేవుడు మాట్లాడాలి, నీ పేరు పెట్టి నిన్ను పిలవాలి, ఎవరి ద్వారానో కాదు, నిన్ను స్వయంగా నీతో 1-to-1 రిలేషన్షిప్ ఆశించాలి. 1,00,000 మంది వచ్చారు, 10 మంది పేర్లు పిలవగానే వాళ్ళు ఎంత మరి అద్భుతమని అనుకుంటున్నారు. కానీ అలా కాదు. సంఘం బాధ్యత ప్రతి ఒక్కరిని తరిపి చేసి ముఖాముఖిగా దేవునితో మాట్లాడే రీతిగా వారిని ఎదిగింపజేయాలి. నిజమైన స్నేహితుడు ప్రభువు అలాగే మాట్లాడతాడు. ఆయన దర్శనంలో మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ఆయన ఇలాగూ తన బిడ్డలతో మాట్లాడతాడు. మోషేకు అట్టి అనుభవం ఉండింది. అబ్రహాంకు కూడా దేవునితో మాట్లాడే అనుభవం ఉండింది. యాకోబు 2:23లో మాట ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు అతడు దేవునికి స్నేహితుడు అనే బిరుదు పొందుకున్నాడని వాక్యంలో మనం చూస్తున్నాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను అను లేఖనము నెరవేర్చబడాను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగి. హల్లెలూయా.
నిజంగా చెప్పండి, మీకు ఎంతమందికి దేవుని స్నేహితుడైన బిరుదు కావాలని ఆశ ఉంది? ఆశ అయితే ఉంది కదా. దేవుని స్తోత్రం. ఇఫ్ యూ రియలీ డిజైర్ టు బీ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ సచ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ కదా. గొప్ప వ్యక్తులు మన స్నేహితులు అన్నప్పుడు మనకే చాలా గొప్పతనం అనిపిస్తుంది. ఆ పలాని వ్యక్తి నాతో చాలా చనువుగా మాట్లాడతాడు, నాకు తెలుసు ఆ వ్యక్తి, ఆయన గొప్ప ఉద్యోగంలో ఉన్నా నాతో చాలా మాట్లాడతాడు అంటే వి ఫీల్ ఇట్ ఎస్ ఎ ప్రైడ్ అనమాట. అంటే గొప్ప వ్యక్తిని తెలుసుకుంటే ఇంత అతిశయము. అయితే ఆ దేవదేవునికి నీవు మిత్రుడైపోయి స్నేహితుడు అయితే ఆయనతో నువ్వు ముఖాముఖిగా మాట్లాడడం అది ఎంత సంతోషకారణం కదా. మోషే అలాగే మాట్లాడినాడట. ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడినాడు. అలాగే అబ్రహాము దేవుని ఎంతగా నమ్మినాడంటే దేవుని స్నేహితుడు అనే బిరుదు పొందుకున్నాడంట. దావీదు విషయం చూసినప్పుడు కూడా దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు. ఇంకో దగ్గర ఉంది దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని చిత్తానుసారుడమైన మనుషుడు. ఈ మూడు సంగతులు నేను చూసినాను. హృదయానుసారుడు, చిత్తానుసారుడు, ఇష్టానుసారుడు. అంటే దావీదు అంతగా దేవుని ప్రేమించినాడు. తప్పు జరిగింది ఆయన జీవితంలో, కానీ ఆ తప్పులో నిలవలేదు. ఆయన దేవుని క్షమాపణ కోరినాడు. తిరిగి దేవునితో పోగొట్టుకున్న బంధాన్ని తిరిగి ఆయన పొందుకున్నట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు పాత నిబంధనలో ముగ్గురు భక్తులను చూసినాం. మోషే దేవుని స్నేహితుడు, అలాగే అబ్రహాము దేవుని స్నేహితుడు, దావీదు దేవుని హృదయానుసారుడు. హృదయానుసారం అంటే వారిద్దరు హృదయం ఒకటే అన్నమాట. మరి క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ కూడా దేవునితో ఉన్న స్నేహం గురించి రాయబడి ఉంది. యోహాను సువార్త 15:14 వచ్చిన చూడండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. చప్పట్లు గట్టి కొడదామా? ఎందుకంటే మనం ఎలా స్నేహితులుగా ఉండాలి దేవునికి అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట వినాలి. మాట వినకుండా దేవునితో స్నేహం కావాలంటే కుదరని పని. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ఇది యేసు ప్రభువు చెప్పిన మాట. మీరు ఇక దాసులు గారు, మీరు నన్ను రక్షకునిగా చేర్చుకున్నారు కాబట్టి దాసులు మరి యజమానుడు చేసే ఏది కూడా వారికి తెలియదు. యజమానులు ఎప్పుడు దాసులతో వారు చేసే కార్యాలు చర్చించరు, వారికి తెలియదు. కానీ స్నేహితులు అయితే మనసు విప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు కదా. నేను మిమ్మల్ని దాసులుగా పిలవడం లేదు, మీరు నా స్నేహితులని నేను పిలుస్తున్నాను. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏదైనా భారం ఉందా, భయం ఉందా, ఆందోళన ఉందా, కలవరం ఉందా, అసాధ్యమైన కార్యాలు ఉన్నాయా, తీరని వ్యాధి ఉందా, నేను ఇక బ్రతకను చనిపోతానని భయపడుతున్నావా, లేక బంధువుల తిరస్కారం ఉందా, శత్రువుల భయం ఉందా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, ఏదైనా కానీ నిజ స్నేహితుడు యేసు ప్రభు. ఆయన నిన్ను దాసుడు అనడం లేదు, ఆయన నిన్ను స్నేహితునిగా చూస్తున్నాను. స్నేహితులకు మనం అన్ని రహస్యాలు కొన్నిసార్లు చెప్పి మోసపోతాం. మోసపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. నిజమైన స్నేహితులను నమ్మి డబ్బులు ఇచ్చి గ్యారంటీ షూరిటీ నిలబడి కుచ్చుటోపి పెట్టిన తర్వాత రియలైజ్ అవుతారు వాడు నిజమైన స్నేహితుడు అనుకున్నాను, కానీ 20 లక్షలు నా మీద వేసిపోయినాడు, నాకు భార్య పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఎలా కట్టాలి. అలాంటి వారిని మనం ఎంతోమంది చూస్తాం. మోసపూరితమైన స్నేహితం ఉన్నది, కపట స్నేహితులు ఉంటారు. నిన్ను నీ మార్గం నుండి వైదొలగించేవారు ఉంటారు. కానీ యేసు ప్రభు నీ స్నేహితుడై ఉంటే అది ఎంత ధన్యకరం. మనసు విప్పి ఆయనతో నువ్వు మాట్లాడాలి, మనసు విప్పి నీ భారం అంతా ఆయనకు తెలియజేయాలి. ఎందుకంటే ఈ స్నేహితుడు నిన్నెప్పుడు కూడా కాదన్నాడు. ఈరోజు నేను ఈ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మరి నాకు చాలా సంతోషం కలిగింది. నేనే అనుకుంటా ఫ్రెండ్షిప్ డే చాలా బాగా చేసుకున్నాను. ఎందుకంటే నాకు జీసస్ ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ మై మెంటర్, హీ ఈజ్ మై టీచర్, హీ ఈజ్ మై ఎవ్రీథింగ్. మరి నేను నిజంగానే యేసు ప్రభు నా స్నేహితుడని నేను భావిస్తున్నాను. ఆయన చెప్పిన మాట నేను వింటాను. నేను శక్తిహీనురాలైనప్పుడు నేను అడుగుతాను,
నేను నా భారం తెలియజేస్తాను, నేను ఆయనతోనే నడుస్తాను, ఆయన చెప్పిందల్లా వింటాను. కాబట్టి ఐ ఎంజాయ్ రియల్ రిలేషన్షిప్ విత్ జీసస్. అయితే ప్రభు నాతో మాట్లాడుతూ ఉండినాడు, నిజమే కదా, పాపము వదిలిపెట్టి యేసు ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత మనం రక్షణ పొందుతాం. రక్షణ మరి ఈ దేవుని గృహంలోకి మనం జన్మిస్తున్నాము. వీఆర్ బోర్న్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. తను ఎందరు అంగీకరించడం వారికి అందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. మనం ఆయనతో నడుస్తున్నాం, ఆయనను కలిగి ఉన్నాం, మనం చలిస్తున్నాం, బ్రతుకుతున్నాం, ఆయన ఉనికి కలిగి ఉన్నాం, ఆయన ఆత్మను కలిగి ఉన్నాం. అంటే ఇది నిజమైన స్నేహమే కదా. అంటే ఇంగ్లీష్లో కవెనెంట్ రిలేషన్షిప్ అని ఉంది. వి ఎంటర్ ఇన్ టు ఎ కవెనెంట్ రిలేషన్షిప్ విత్ జీసస్. అంటే తండ్రి అయిన దేవుడు ఇలా ఏర్పాటు చేసినాడు మనకు. వీఆర్ ఎంజాయింగ్ గాడ్స్ ప్రెజెన్స్ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. దేవుణ్ణి ఎవడు చూడలేడు కదా, కనుక దేవుడు చేసిన ఏర్పాటు, లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసును మనకు అనుగ్రహించినాడు. యేసును నమ్మటం ద్వారా రక్షణ అనుభవం మనకు కలుగుతుంది, ఆ రక్షణ సంతోషం కలుగుతుంది. మరి ఆయన నమ్మి మనము నరకం నుండి విడిపింపబడి నిత్య జీవానికి వారసులైపోతున్నాం. వాట్ ఏ బ్యూటిఫుల్ కవెనెంట్. అంటే ఇది ఎంత చక్కని ఒక మరి నిబంధన అని అనిపిస్తున్నారు. అయితే రెండవ చూసినప్పుడు మనం రక్షణ పొందిన తర్వాత మనం అలాగే ఉండడం లేదు. మనం వాక్యం పఠిస్తున్నాము, మనము పాడుతున్నాము, ఆరాధిస్తున్నాము, మనం మందిరానికి వస్తున్నాము, రొట్టె విరుస్తున్నాము, ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన మన కొరకు చూపిన ప్రేమను, త్యాగాన్ని, బలిదానాన్ని ప్రభు బలిలో పాల్గొనడం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పేరు వాక్యం, మనం వాక్యం వింటున్నాం. వాక్య రూపిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆత్మరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. అయితే ఇదొక బంధం అన్నమాట, స్నేహబంధం. స్నేహబంధములతో నేను నిన్ను బంధించి తిని అన్నట్టు రక్షణ పొందిన తర్వాత మనకు యేసు సర్వమైపోయినాడు. అయితే ఇది గొప్ప బాంధవ్యము. మరి దీన్ని డెవలప్ చేయాలి కదా. రక్షణ పొందినావు కానీ నువ్వు దినదినం ఎదుగుతూ ఉండాలి. ఒక చెట్టు రోజు రోజుకు ఎదుగుతుంటే ఎంత సంతోషం. అలాగే నీకు ప్రభువుకున్న బంధం పెరుగుతూ ఉన్న కొలది తండ్రి అయిన దేవుడు ఎంత ఆనందిస్తాడు. కాబట్టి ఆ బంధాన్ని పెంపొందించుకోవడానికి నువ్వు చేసే కృషి ఏంటంటే ఆయనతో సమయము గడపాలి. యు స్పెండ్ టైం విత్ హిమ్. అన్నీ చేస్తాం కానీ దేవునితో సమయం గడపం. ఇప్పుడు నువ్వు స్నేహితుని చూసి నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే ఆ స్నేహితుడు అంటాడు, రా మరి నాలో కొద్ది సమయం గడుపు, లెట్ us స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్. బికాజ్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్ విల్ ఇంక్రీజ్ యువర్ బాండ్. నువ్వు సమయం గడపకుండా నీవు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే దాంట్లో అర్థం లేదు కదా. అందుకే క్వైట్ టైం అని మన దగ్గర అయితే చిన్న చిన్న పుస్తకాలు చాలా ఉంది. నామములు వల్లించడం, వాగ్దానాలు స్వతంత్రించుకోవడం. మరి మనము 537 ప్రార్థనా సెల్స్ తెరిచినాము. ఆ ప్రార్థనా సెల్స్ ద్వారా కూడా ప్రభు ప్రేమ అభివృద్ధి పరుస్తున్నాము. కలిసికట్టుగా ఇతరుల అవసరాల కొరకు ప్రార్థించడం. ఎక్కడ 2-3 నా పేరిట ఉంటారో నేను అక్కడ ఉంటానన్నాడు. ఇది గొప్ప వాగ్దానం మన స్నేహితుడైన యేసు మనకిచ్చింది. మిమ్మల్ని ఒంటరిగా నేను విడిచిపెట్టాను, నేను మీతో ఉంటానన్నాడు. అది కూడా చాలా గొప్ప వాగ్దానాలు. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించి మనకి ఇచ్చినాడు ప్రాణం. ప్రేమ ఎప్పుడు ఇస్తున్నదని మనం తెలుసుకున్నాం కదా. లవ్ ఆల్వేస్ గివ్స్. ప్రేమిస్తున్నా అని చెప్పి ఇవ్వకుండా ఉండలేదు. ఆయన తన ప్రాణమే ఇచ్చినాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి నేను నిన్ను పట్టించుకోకుండా ఉండి నీ మీద నేను శ్రద్ధ నిలపకుంటే అది వట్టి ప్రేమగానే ఉంటుంది. కానీ యేసుప్రభు ప్రేమ అలా కాదు. ఆయన ప్రేమించినాడు, ప్రాణప్రదంగా ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు బలిదానంగా సిలువలో అర్పించినాడు. అది నిజమైన ప్రేమ. నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు. ఎ ట్రూ ఫ్రెండ్ లవ్స్ అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ యువర్ అప్స్ అండ్ డౌన్స్.
చాలా మట్టుకు మనం బంధువులను స్నేహితులను చూస్తే మన దగ్గర సిరి సంపదలు ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలు అన్నట్టు వస్తారు. ఇక అంతా పోయిన తర్వాత నిన్ను ఒక్కడు కూడా లెక్క పెట్టాడు. నీ దగ్గర ఏ బంధువు రాడు, ఏ చుట్టం రాడు, నీ దగ్గర ఏం లేదు కదా. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరు ఈగలు వాళ్ళనట్టు వాళ్తారు. కానీ యేసుప్రభు ప్రేమ అలాంటిది కాదు. ఆయన కష్టాల్లో, నష్టాల్లో, కన్నీళ్ళలో, దుఃఖంలో, రోగంలో ఆయన నీతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐసీయూలో నువ్వు పడితే నీ దగ్గర ఎవరు ఉండరు, కానీ యేసు ఉంటాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 28:20 ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీతో కూడా ఉంటాను. తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుతారు, వాళ్ళకి రెక్కలు రాగానే వారు ఎగిరిపోతారు. ఎందుకంటే వాళ్ళని చెప్పి లాభం లేదు, వాళ్ళు కూడా వారి భవిష్యత్తును చూసుకోవాలి. వారికి కుటుంబాలు ఉంటాయి, వారు ఎంతకాలం నీ దగ్గర ఉంటారు. నీకు ఆస్తిపాసులు అన్నీ ఉండొచ్చు, కానీ వృద్ధాప్యంలో శక్తి పోతుంది కదా. కాళ్ళు తీసి కాళ్ళు పెట్టడానికి నడక రానప్పుడు నువ్వు కోరుకుంటావు, అయ్యో నా పిల్లలు నా చుట్టూ ఉంటే ఎంత బాగుండేది, నన్ను చేయి పట్టుకొని కొద్దిగా నడిపించేది కదా, నాకు కొద్దిగా ఆహారం వండించేది కదా. ఆశలన్నీ అడియాశలు అయిపోతుంది. నేను ఎవరి కొరకు శ్రమపడినాను ఇంతకాలం నీ పిల్లల కొరకే నువ్వు శ్రమపడినావు, సమకూర్చినావు, వాళ్ళని గొప్పవారు చేసినావు, చదివించినావు, కుటుంబాలు కలిగింది. వాళ్ళు వారి సొంత కార్యాలు చూడాలి కదా. వాళ్ళు వెళ్ళిపోతారు నిన్ను వదిలిపెట్టి, కానీ ఎన్నడూ నిన్ను విడువడు, ఎడబాయడు, నిన్ను తృణీకరించడు. నీ నిజమైన ప్రాణ స్నేహితుడు యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. అందుకే యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని గొప్ప వాగ్దానం. మీరు అడిగినవన్నీ ఇస్తాననే వాగ్దానం ఉంది. యోహాను సువార్త 14:14 నా పేరిట మీరు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తాను. మీరు మీ జీవితం ఒకసారి వెనక తిరిగి చూడండి. మీరు అడిగినారు, చాలా అన్నీ పొందుకున్నారు. దేవునికి ఇష్టం లేనివి అడిగితే దేవుడు ఇవ్వడు, కానీ దేవుని చిత్తానుసారంగా నువ్వు అడిగినవన్నీ పొందుకున్నావు. ఆశ్చర్యం అవుతుంది నాకైతే. నా పాత డైరీలు తీసి చూడడం నా అలవాటు. నేను అడిగిందంతా కొంచెమే, పొందుకున్నదే ఎక్కువ. అప్పుడు నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఎంత నిజమైన స్నేహితుడు నీవు, ఎంత నమ్మదగిన వాడవు నీవు. మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతారు, కానీ యేసు ప్రభు నిజ స్నేహితుడు. ఆయన ఎన్నడూ మాట తప్పడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు. ఆయన ఎన్నడూ నిన్ను ఎడబాయడు. మనిషి ప్రేమ మనం చాలా కోరుతాం, అది మానవ బుద్ధి, దానికి చెప్పి లాభం లేదు. ఏ మనిషికైనా కొద్ది ప్రేమ అవసరం కదా. ప్రేమ కావాలని వారు కోరుతారు, కానీ ఈ లోకం చూపే ప్రేమ అది శాశ్వతమైంది కాదు. ఒకవేళ నిన్ను స్వచ్ఛంగా ప్రేమించిన వారి ఊపిరున్నంత వరకే నీకు ప్రేమిస్తా, వారి ప్రేమ నీకు లభిస్తుంది. వారి లోకం నుండి దాటిపోతారు, కానీ ఎన్నటెన్నటికీ మారని, మార్పు లేని ప్రేమ యేసు ప్రేమ. అందరి ప్రేమ అంతంత మాత్రమే ఉంటుంది, అంతం వరకు నీతో ఉండేది యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం. అది నిత్యమైన ప్రేమ. అందుకే ఇర్మియా గ్రంథం 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవకుండా నీ ఎడల నా కృపను చూపుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా నువ్వు నిరాశపడే అవసరం లేదు. నిన్ను ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అన్నాడు. యెషయా 46:3-4 చదివితే ముసలితనంలో తల్లిదండ్రులు వదిలిపెడతారు కదా. నేను మొన్న ఒక వార్త విన్నాను. ముసలి ప్రాయంలో ఉన్న తల్లిని బలాఢ్యుడైన కొడుకు మోటార్ బైక్ మీద తెచ్చినాడు. ఆ మూటలన్నీ కట్టించి నడి రోడ్లో ఎక్కడో నిర్జన ప్రదేశంలో వదిలేసి వెళ్ళిపోయినాడు. చాలా దుఃఖం అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు. ఇంతేనా? ఆ తల్లి రెక్కలు ఇరగొట్టుకొని, నడ్డి ఇరగొట్టుకొని కష్టపడి వీడిని పెంచి అజానుభావుడైనాడు. వానికి ఇప్పుడు తల్లితో పని లేదు. ఒక నిర్జన చోటుకు తెచ్చి ఆమెను పడేసినాడు. అది కూడా కింద భద్రంగా దింపడం కూడా లేదు, నెట్టేసినాడు. పడ్డది, ఆ మూటలన్నీ పడ్డాయి. వీడు బుర్రను వెళ్ళిపోయినాడు. అంటే ఎంత భయంకరమైన వాతావరణం ఇది. అందుకే గొప్ప వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అందరూ నిన్ను విడిచినా యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు యవనంగా ఉన్నప్పుడు అందరూ నిన్ను మర్యాద చేస్తారేమో, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ముసలితనంలో కొన్నిసార్లు కట్టుకున్న వారే నిన్ను త్యజించవచ్చు, నీకు పుట్టినవారు నిన్ను తృణీకరించవచ్చు, కానీ యేసు ప్రేమ నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టదు. ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను,
తలనెరై వరకు నేను ఎత్తుకొని రక్షిస్తాను, భయపడవద్దని సెలవిస్తున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన మాట వినుట ఎంతో శ్రేష్టం. ప్రేమించి ప్రాణం పెట్టిన వాని మాట వింటే నీకు నష్టమేముంది? అందరి మాటలు వింటావు కదా, సాతాను మాట అయితే చాలా వింటావు. ప్రాణం పెట్టిన వాని మాట వింటే నీకు లాభమే అవుతుంది, దీవెనలే భవిస్తుంది, నీకు మరి ఆశీర్వాదాలు వస్తాయి. మరి ఎందుకు మాట వినవు? అది సాతాను ప్రేరణ ద్వారా. ఇంత ప్రేమికుడు, ఇంత స్నేహితుడైన యేసు మాటను నీవు లక్ష్య పెట్టవు. కుటుంబాలు కట్టబడాలంటే యేసు మాట వినాలి. యేసు మాట వింటే నీ కుటుంబము కట్టబడుతుంది, నీ వ్యక్తిగత జీవితం కట్టబడుతుంది, నీకున్నవన్నీ ఆశీర్వాదాలు భద్రంగా ఉంటుంది. కాబట్టి నువ్వు భయం లేకుండా బ్రతకగలవు. దేవుని మాట వినాలి. కొన్ని కుటుంబాలు రచ్చ అయిపోయినాయి. భయంకరమైన వార్తలు వింటూ ఉంటాం. యూట్యూబ్ నిండా ఉంటుంది వారి కుటుంబాలు. నేను అనుకుంటాను, వారి కుటుంబాల పరిస్థితి ఎందుకు ఇలాగ రచ్చకీడ్చి లోకమంతా వినేటట్టు చేస్తున్నారు? అది నాకు అర్థం కాలేదు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? అందరి నోట్లో వాళ్ళ పేర్లే ఉన్నాయి. ఇది వారికి ఎంత బాధాకరం ఉంటుంది. భార్య అయినా భర్త అయినా తగువులాడుకొని యూట్యూబ్లో నిండుగా ఉంది. మీరు చూడాలంటే మనకు టైం లేదు కాబట్టి మనం చూడం, కానీ ఇట్లా ఎదురవుతాయి కదా కొన్ని. అయ్యో వీళ్ళేంటి ఇంత వాషింగ్ దేర్ డర్టీ లినన్ ఇన్ పబ్లిక్ అంటారు ఇంగ్లీష్లో. అంటే రచ్చకీడ్చి మరి ఎంత భయంకరమైన పర్యవసనాలకు అది దారి తీస్తుంది. ఆలోచించాలి. అంటే యేసు మాట వింటే బండ మీద పునాది నీది. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 7:24 ఉంది, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన గృహము కట్టుకుంటాడు. గాలి వచ్చిందంట, వాన వచ్చిందంట, వరదలు వచ్చిందంట, తుఫాను ఆ ఇంటి మీద కొట్టిందంట, కానీ ఇల్లు పడలేదంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఆ ఇల్లు ఎందుకు పడలేదు అంటే యేసు కట్టిన ఇల్లు అది. యేసు మాట విన్న దంపతులు, యేసు మాట విన్న కుటుంబం, అది పడదు. మరి ఒక బుద్ధిహీనుడు, వీడు బుద్ధిమంతుడని వాక్యంలో ఉంది. మత్తయి సువార్త 7:24 నుండి కొన్ని వచనాలు మీరు తీరిగ్గా చదువుకోండి. బుద్ధిమంతుడు కట్టినాడు, బుద్ధిహీనుడు కట్టినాడు ఇల్లు. బుద్ధిమంతునికి కుటుంబం ఉన్నది, బుద్ధిహీనునికి కూడా కుటుంబం ఉన్నది. బుద్ధిమంతుడు యేసు మాటలు విన్నాడు, బుద్ధిహీనుడు తన సొంత చిత్తాన్ని ప్రకారం కుటుంబం నడిపించుకున్నాడు. యేసు నాకు అవసరం లేదనుకున్నాడు, యేసు మాటలతో నాకు పని లేదనుకున్నాడు. వాడు సొంత జ్ఞానంతో తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. గాలి వచ్చింది, వరదలు వచ్చింది, వాన కురిసింది, తుఫాను కొట్టింది, ఆ ఇల్లు ఏమైందట? పడిపోయిందంట. దాని పాటు గొప్పదైపోయిందట, దాని సమస్యలు ఎక్కువైపోయినాయి. చూడండి, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మన పరిష్కారి. ప్రార్థన చేస్తే దేవుడు ఆ సమస్య నుండి నేను విడిపిస్తాడు. నా గుండెలో నిండుగా ప్రేమ దయచేయమంటే ప్రేమనిస్తాడు. నా పేరట మీరు నన్నేం అడిగినా నేను ఇస్తాను అన్నాడు. పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆర్థిక పరిస్థితులు బాగలేదంటే డబ్బు ఇస్తాడు. ఆరోగ్యం లేదంటే ఆరోగ్యం ఇస్తాడు. ఏ స్నేహితుడు ఇస్తాడండి మీకు ఆరోగ్యం, స్వస్థత, పరిశుద్ధాత్మ నింపుదల? మానవుడైన ఏ స్నేహితునికి వీలు కాదు ఇవన్నీ ఇవ్వడానికి. ఇవన్నీ మానవాతీతమైనవి, సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ దట్ యూ కెన్ గెట్ ఓన్లీ అవుట్ ఆఫ్ జీసస్. యేసుని అడిగినప్పుడు దేవుడు మరి యేసు నీకు అనుగ్రహిస్తాడు. అయితే వాక్యంలో మనం చూసినప్పుడు నువ్వు యేసు చెంతకు రావాలి. డ్రా క్లోజ్ టు జీసస్. యేసు ప్రేమను అనుభవించిన తర్వాత నా మటుకైతే అన్ని ప్రేమలు చప్పచప్పగా అయిపోతాయి. అంత తీపి ప్రేమలో నువ్వు తన్మయత్వంలో అయిపోతావు. ఇక నీకు వేరే ప్రేమలు అవసరం రాదు. అంటే దేవుని ప్రేమతో అందరినీ ప్రేమిస్తావు, అది వేరే సంగతి. యేసు ప్రేమ నీ హృదయంలో నింపబడి నీ భర్తను ప్రేమిస్తావు, పిల్లలను ప్రేమిస్తావు, ఇంటిని ప్రేమిస్తావు, నీ బాధ్యతలు చక్కగా చేస్తావు, బంధువులను ప్రేమిస్తావు, అందరితో సమాధానంగా ఉంటావు, అందరినీ గౌరవిస్తావు. అది యేసు ప్రేమ మూలానే వస్తుంది. కానీ నీకు ఇంకా ప్రేమ కావాలి అనే ఒక ఆకలి తప్పిక ఉండదు. యువర్ సర్చ్ ఫర్ రియల్ లవ్ ఎండ్స్ వెన్ యూ మీట్ జీసస్.
ఇంగ్లీష్లో పాట పాడతారు కదా, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, ఆల్ సిన్స్ అండ్ గ్రీవ్స్ టు బేర్. ఎంత ప్రీతిగల ప్రియమిత్రుడు యేసు, మన భారాలన్నీ భరించేవాడు, మన ఆందోళనలు కానీ కలవరాలు కానీ మన అవసరతలు అన్నీ తీర్చే దేవుడు, మనకు అభయం ఇచ్చే మిత్రుడని పాట. అంటే అంత గొప్ప ప్రేమను మనము యేసు ద్వారా అనుభవిస్తున్నాం. అందుకే యేసు చెంతకు రావాలి. ఒక సార్వత్రికమైన పిలుపు యేసు ప్రభు మత్తయి సువార్త 11:28-29 ఇచ్చినాడు. మీలో ఎవరికైనా ప్రయాసం ఉందా, భారం ఉందా, రండి నా యొద్దకు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. ఎప్పుడైనా మానవ స్వభావం ఏంటంటే ఎవరికైనా చాలా బాధలు, వ్యధలు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఉంటే వాడిని దూరం పెడతారు. వద్దురా నాయన, వీడిని దగ్గర తీస్తే ఇంకా డబ్బులు అడుగుతాడు ఇప్పుడు, అందుకే వీడిని దూరం పెట్టడం మంచిది అనుకుంటారు. కానీ యేసు ప్రభు స్వభావం అలా కాదు, యేసు ప్రేమ అలాంటిది కాదు. మీకు ప్రయాసం ఉంటే, భారం ఉంటే, భయం ఉంటే, భీతి ఉంటే, అనారోగ్యత ఉంటే, ఎలాంటిదైనా మీరు నా యుద్ధకు రండి, నేను మీకు ఏమిస్తాను, విశ్రాంతిని ఇస్తాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఇంతవరకు చరిత్రలో ఒక్క వ్యక్తి కూడా అలా పలకలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నో వన్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్, ఎవరు పలకని మాట అది. నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతి ఇస్తాను. నా దగ్గరికి రా, నేను నీ సమస్యలను తీరుస్తాను. నేను నీతో ఉంటాను. నువ్వు నా మాట వింటే చాలు, నీకు కావలసినవన్నీ నేను అనుగ్రహిస్తాను. ఇవన్నీ మాటలు పరిశుద్ధ గ్రంథంలో యేసు మాటలు, ఇవన్నీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యాకోబు పత్రిక 4:4 ఉంది. చాలామంది ఈ లోకాన్ని ప్రేమిస్తారు, లోకంతో స్నేహం కలిగి ఉండాలని ఆశిస్తారు. కానీ వాక్యంలో ఉంది, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా. అంటే దేవుని కంటే ఈ లోకమును కానీ లోకంలో ఉన్నదాన్ని కానీ ప్రేమించొద్దనే ఆదేశం అది. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా. ఎవడైనానో ఈ లోకమును ప్రేమించినట్టయితే వాడు దేవునికి ఏమైపోతాడంట, శత్రువు అయిపోతాడంట. లోక స్నేహము, లోకాశలు ఇవన్నీ కూడా గతించిపోతుంది, మరి దేవుని ప్రేమ నిత్యం ఉంటుంది. నేను చదువుతున్నాను ఆ మాట చూడండి, యాకోబు పత్రిక 4:4. వ్యభిచారులారా, ఏమని సంబోధిస్తున్నాడు? వ్యభిచారులారా అంటే ఈ అడల్టరర్స్, అంటే దేవుని ప్రేమతో, దేవుడు ప్రేమ కలిగిన వారు తిడుతూ ఉంటారు కదా, కోపం చేసినప్పుడు అనుకోవాలి వీళ్ళకి నిండుగా ప్రేమ ఉందని. ఎందుకంటే మీరు సరైన మార్గంలో రావాలని వాళ్ళు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని కోపగిస్తారు. వ్యభిచారులారా అని వీళ్ళు అంటే ఈ అడల్టరర్స్. ఎవరికి ఇష్టం ఉంటుందండి ఈ పేరు వినడానికి? ఎందుకన్నాడు ఆ మాట అంటే వీరికి లోక స్నేహం కావాలి, అటు దేవుని స్నేహం కావాలి. దే వాంట్ టు ఎంజాయ్ బోత్ వరల్డ్స్. ఇటు ఉండాలి, అటు ఉండాలి. ఇటు లోక ప్రేమలు కావాలి, అటు దేవుని ప్రేమలు కూడా కావాలి. దే ఆర్ నాట్ లాయల్ టు జీసస్. అందుకే వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువు. ఇంతకుముందు మనం చూసినాం అబ్రహాము, మోషే, దావీదులు, వీళ్ళంతా దేవునికి స్నేహితులైనది. ఇక్కడ వాక్యం ఉన్నది, నువ్వు దేవునికి స్నేహితుడు కావు, దేవునికి వైరమైపోతావు, దేవునికి శత్రువు అయిపోతావు. ఈ లోకాన్ని, లోకంలో ఉన్నదంతా నువ్వు ప్రేమిస్తే. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా. 8వ వచనం చూడండి, యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. కమ్ టు గాడ్, గాడ్ విల్ కమ్ టు యూ. ఎంత బాగుందో. అంటే నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు నిన్ను స్వీకరించడానికి, నీ వ్యధలు, నీ బాధలు భరించడానికి, నీకు ఉపశమనం కలగాలి, నీకు ఆత్మకు స్వాంతనం కావాలంటే నీ యొద్దకు ఆయన పరిగెత్తి వచ్చేస్తాడు. అంటే యు ఎంజాయ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. మరి ఇంకా చూసినప్పుడు నువ్వు యేసు ఎప్పుడు కూడా ఘనపరచాలి. ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లినవి. ప్రకటన గ్రంథంలో ఆయన పూజార్హుడని, స్తోత్రార్హుడని, మరి పరలోకంలో స్తుతి స్తోత్రములు ఆయనకు చెందినవని అన్ని వాక్య భాగాలు ఉన్నాయి. కానీ
యూ హ్యావ్ టు గ్లోరిఫై జీసస్ అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మొదటి సమయంలో 2:30 ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు అని ఉన్నది. అంటే ఆనర్ జీసస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ జీసస్ విల్ ఆనర్ యూ. ఎప్పుడు ఘనపరుస్తూ ఉండాలి, ఆయనను ప్రేమించాలి. ఆయన నిన్ను ప్రేమించినాడు, మరి నువ్వు ఆయనను ప్రేమించాలి కదా. పేతురుతో ఒక ప్రశ్న అడుగుతాడు యేసు ప్రభు, పేతురు నీవు నన్ను ప్రేమించున్నావా? ఎన్నిసార్లు అడిగినాడు? 3 సార్లు అడిగినాడు. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మళ్ళీ అడిగినాడు, నువ్వు నన్ను ప్రేమించున్నావా? అవును నేను ప్రభు, నీకే తెలియదు నేను ప్రేమిస్తున్నాను. 3 సార్లు కూడా యేసు ప్రభు 3 సార్లు ఎందుకు అడిగినాడు అంటే, యేసుని నేను ఎరగనని ఎన్నిసార్లు బొంకినాడు? 3 సార్లు. అందుకే 3 సార్లు నేను ప్రేమిస్తున్నానని చెప్పించినాడు, ఒప్పించినాడు ఆయనతోటి. నువ్వు నన్ను ప్రేమిస్తే నా పని చేయాలి, నువ్వు యేసును ప్రేమిస్తే నువ్వు ఆయనను ఘనపరచాలి, యేసును ప్రేమిస్తే ఆయన కార్యాల కొరకు నువ్వు ఇవ్వాలి. యేసు ఒక మాట అంటాడు, లూకా సువార్త 6వ అధ్యాయంలో మాట ఉంది. చాలామంది యేసు నా స్నేహితుడు, యేసు నా సర్వస్వం, యేసే నా సమస్తం అంటారు, కానీ యేసు సేవలకు ఒక్క దమ్మిడి పైసా కూడా ఇవ్వరు. అలాంటి వారు ఉంటారు. కానీ యేసు స్వయాన పలికిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసును గౌరవిస్తే, యేసును ఘనపరిస్తే నువ్వు యేసు పనులకు నీ గుప్పిలు విప్పి ఇవ్వాలి. యేసు ఎవరికి రుణపడి ఉండడు. ఆయన పరలోకం విప్పి పట్టజాలనంతగా నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం, 38 ఆఖరి భాగం. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడునని చెప్పాను. ఈ మాట యేసు మాటలు ఇంకా లోకంలో ఎవ్వరు వలకలేదండి. అదే నన్ను చాలా ఆకర్షించింది యేసు వైపు. ఎందుకంటే యేసు నోటి నుండి వచ్చిన మాట మరెవరి నోటి నుండి రాలేదు. చాలామంది అంటారు, ఇవ్వద్దండి, దాచుకోండి, వెనకేసుకోండి, 4 రాళ్ళు వెనకేసుకోండి, పిల్ల పెండ్లుందండి, ఇల్లు కట్టాలండి అంటారు. కానీ ఇవ్వమని ఎవరు అన్నారు? యేసయ్య అంటాడు, నువ్వు ఇవ్వు, ఇచ్చి నన్ను పరిశోధించు, ఇవ్వు, నేను అది ఉంచుకోను, తప్పకుండా నీకు తిరిగి ఇచ్చేస్తాను. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషుల్ని ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడు. ఎంత గొప్ప మాట. ఈ మాట కొరకు ఒకసారి చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఓ పాట ఉంది కదా, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన ఎంతో శక్తి ఉన్నది, యేసు మాట కోటేరో కలమూట, యేసు మాట కోటేరో కలమూట, యేసు మాటలోన ఎంతో బలమున్నది, యేసు మాటలోన చాలా శక్తి ఉన్నది. హల్లెలూయా. అయితే నీవు ఆయనను నమ్మాలి. ట్రస్ట్ హిమ్, హీ ఈజ్ ట్రస్ట్ వర్ది, హీ విల్ నాట్ డిసీవ్ యూ, హీ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్. నేను ఒక ప్రసంగం చేయాల్సి వచ్చింది. సేవకుల గమ్యము చెరగొట్టే 4 కార్యాలు వివరించినాను. నిన్న ఒక సేవకుల సదస్సులో మాట్లాడినాను. నిజంగా యేసుని సేవించడం ఎంత ధన్యత. మిరుమిట్లు గొలుపుతున్న ఈ లోకంలో సాతానుడు నీ గమనాన్ని చెదరగొడతాడు, వైదొలగిస్తాడు. గురి యొద్దకు పరిగెత్తకుండా యేసును ప్రేమించి యేసు కొరకు ప్రాణం పెట్టడానికి ఉన్న గమ్యము, యేసును చేరుకోవాలన్న గమ్యము, దాని నుండి వైదొలగిస్తాడు ఈ లోక ఆకర్షణలకు. నేను వివరించిన 4 కార్యాలు యూట్యూబ్లో ఉంది, మెసేజ్ వినండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, మరి లోకాశలు. వీటిని ఎక్కువగా మనం ఆకర్షింపబడి యేసు ప్రేమను పోగొట్టుకుంటాం. కానీ యేసును ప్రేమించినవాడు, యేసులో నాటబడి స్థిరంగా ఉండేవాడు యేసు ప్రేమను అంతవరకు అనుభవిస్తాడు. లోకము దాని ఆశలు గతించిపోతుంది, కానీ యేసు చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు చనిపోతాడు కానీ వాని సాక్ష్యానికి చావే లేదు.
అంటే నిరంతరము యేసు ప్రేమలో నీవు తేలియాడాలి, అందులో ఆనందించాలి కదా. మనకు అన్ని పాటలు పాడుతాము, ప్రార్థన చేస్తాము, కన్నీటి ప్రార్థన, ఉపవాసం అన్నీ చేస్తాం, కానీ యేసులో ఆనందించడం రాదు. యూ షుడ్ నో హౌ టు రిజాయిస్ ఇన్ దిస్ గ్రేట్ ఫ్రెండ్ జీసస్. అవును, ఆనందం, సంతోషం యేసులో నీకున్నది. యేసులో ఆనందించడం వల్ల నీ రోగాలు తొలగిపోతాయి, నూతన శక్తి నీకు లభిస్తుంది. హల్లెలూయా. నీవు ప్రభునందు ఆనందించడం వలన గొప్ప బలం పుంజుకుంటావు. హల్లెలూయా. ఈరోజు కూడా అనుకున్నాను నేను, ఏంటి నా వయసు ఏంటి, నేను చేసే పని ఏంటి, ఇంత పని చేయడానికి ఎక్కడి నుండి వచ్చింది నాకు శక్తి. నేను నవ్వుకున్నాను నా లోపల. కేవలం ఆయన వాక్యాన్ని ప్రేమించడం ద్వారా, ఆయనను హత్తుకోవడం ద్వారా నాకు ఎప్పటి అట్లు బలం దేవుడు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశ ఉంది నాకు, ఇంకో 10-20 సంవత్సరాలలో మీకు సేవలు అందించాలని నాకు నిరీక్షణ కూడా ఉంది, విశ్వాసం ఉంది. మరి దేవుని పట్ల ప్రేమ, మీ పట్ల ప్రేమ కూడా ఉంది. తప్పకుండా దేవుడు అది నెరవేరుస్తాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు ఎప్పుడు యేసులో శక్తి, యేసులో ఆనందం, యేసులో బలం. వాక్యం ధ్యానించినప్పుడు ఎంత శక్తి కలుగుతుందో, నా అణువణువు పులకరించిపోతుంది. బా, ఎంత గొప్ప మాట ఇది అని ఆనందిస్తాను నేను. అందుకే రోగాలన్నీ మేఘాలుగా నా తల మీద నుండి పోయింది, నా లోపల ప్రవేశించలేదు. దేవునికి స్తోత్రం. మరి ఈ వయసులో కూడా నిలబడని నాలాగా మీరు సవాలు ఇస్తాను, మీరు నిలబడలేరు అంటే అది దేవుని శక్తి కాదా? యేసు ప్రేమలో శక్తి ఉన్నదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంటంట చెప్తున్నారు శక్తిహీనంగా? మీరు స్తుతించకుంటే రాళ్ళు కేకలు వేస్తాయట. చప్పట్లు కొట్టి ఆనందం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసులో శక్తి ఉన్నది, యేసులో బలం ఉన్నది. మరి యేసులో ఆనందించడం నీకు రావాలి. పాడాలి నీవు పాట. ఒక దగ్గర కూర్చొని పాడు. నీకు 1000 పాటలు సంకలనం చేసి మీ చేతికి అందించినాం కదా. మీరు 7 పాటలు ప్రతిరోజు పాడి చూడండి. సాతానుడు మీ దరిదాపుకు రాడు. దేవుని బిడ్డలు స్తుతించినప్పుడు ఆ స్తుతుల మధ్యలో ఎవరు నివాసం చేస్తారు? యేసయ్య వచ్చి ఆనందిస్తాడు నీతో పాటు. పాడాలి. ఇంట్లో కుటుంబాల్లో సనుగుడు గునుగుడు కాదు, మూలుగుడు మరి ఏడుగుడు ఉండకూడదు. పాటలు పాడి ఆనందించాలి. సియోను నివాసులారా, మీరు సంతోషంతో పాటలు పాడి, నేను మీ మధ్యన వచ్చి నివాసం చేస్తాను. ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ అమంగ్ యూ. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యేసుకు ఏది ఇష్టం అని నేను కొద్దిగా వాక్యం తరిచి చూసినాను. వాట్ డస్ జీసస్ లైక్ మోస్ట్ అన్నప్పుడు నాకు ఆ కొండ మీది ప్రసంగం, ప్రభు చెప్పిన సూక్తులు గుర్తొచ్చినాయి. కొండ మీది ప్రసంగంలో మత్తయి సువార్త 5, 6, 7 మీరు చదివితే కొండ మీది సర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు. మహాత్మా గాంధీ గారు ఈ 3 అధ్యాయాలు ప్రతినిత్యం చదివేదాడు. అయితే మత్తయి 5:8 ఒక మాట ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. బా, అంటే నీకు యేసుతో స్నేహం కావాలి, యేసు హృదయం తెలుసుకోవాలి, నీ హృదయం యేసుకు తెలపాలి, నీ మాటలు ఆయన వినాలి, ఆయన మాటలు నువ్వు వినాలి. ఇంత అంతర్గత బంధము, ప్రగాఢమైన అనుబంధం కావాలంటే శుద్ధ హృదయం కావాలని నేనైతే తెలుసుకున్నాను వాక్యం ద్వారా. ఎందుకంటే వాక్యంలో పాత నిబంధనలో కూడా ఉంది. కీర్తన 73:1 ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయం ఎడల దేవుడు నిశ్చయంగా దయాళుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అంటే కళ్ళ కపటం ఎరగని పరిశుద్ధమైన పవిత్రమైన హృదయంలో ఆయన సుఖ నివాసం చేస్తాడు. తప్పకుండా అట్టివారి పట్ల ఆయన దయ ఎప్పటికీ ఉంది. ఆయన ఎల్లకాలము తన ప్రేమను మరి నీకు అందిస్తాడు. ఒక దగ్గర యేసుప్రభు అంటున్నాడు కదా, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మాట ఉంది, సిలువ మరణానికి ముందు యేసుప్రభు శిష్యుల పాదాలన్నీ కడిగి 12 మంది పాదములు కడిగిన తర్వాత ఒక మాట అంటాడు. 34వ వచనం, జాన్ 13:34, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఎ న్యూ కమాండ్ ఐ గివ్ యూ దట్ యూ షుడ్ లవ్ వన్ అనదర్. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నాకు
శిష్యులని అందరూ తెలుసుకొందురని. అంటే నీవు ప్రభువును ప్రేమిస్తున్నావు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే గొప్ప చిహ్నం ఏంటంటే నీ హృదయము ప్రభు ప్రేమతో నింపబడి నీవు నీ తోటి విశ్వాసిని, తోటి మానవుని ప్రేమించడానికి ఉన్న శక్తిని పొందుకుంటావు. అట్టి ప్రేమ ప్రభువు నుండే ఉద్భవిస్తుంది. అంటే పేదవారిని, బీదవారిని, ఎలాంటి వారినైనా ప్రేమించడానికి, వాడు కరుడు గట్టిన నేరస్తుడైన వాడిని ప్రేమించడానికి, అంటే అందరినీ, పాపులందరినీ ప్రేమించడానికి. యేసు ప్రేమ కదా పాపులను ప్రేమించడం. అట్టి ప్రేమతో నీ హృదయము నింపబడుతుందట. రోమా 5:5లో ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రేమ మీ హృదయంలో కుమ్మరింపబడుతుంది. నీకు నిజమైన ప్రేమ కావాలి అంటే మరి ప్రభు నీకు అది అనుగ్రహిస్తాడు. తర్వాత యేసు మాటలు అనేకంగా ఉంది. కొత్త నిబంధనలో 4 సువార్తల్లో యేసు మాటలు ఉంటాయి. కొన్ని బైబిల్ మీరు కొంటే యేసు మాటలు రెడ్ లెటర్స్లో ఉంటుంది, అంటే ప్రత్యేకంగా యేసు చెప్పిన మాటలు ఉంటాయి. అలాంటి బైబిల్స్ కూడా ఉన్నాయి. జీసస్ వర్డ్స్ దట్ విల్ బి ఇన్ రెడ్ లెటర్, అంటే నీకు వెంటనే కన్ను కొట్టొచ్చినట్టు యేసు మాటలు ఉన్న బైబిల్స్ కూడా దొరుకుతున్నాయి. ఈ సువార్తల్లో యేసు మాటలు ఉంటాయి. అయితే నాకు ఒక మాట చాలా అద్భుతం అనిపిస్తుంది. యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడి. ఇంత మంచి మాట అండి. కలవరం ఎవరికి లేదండి, అందరికి ఉంటుంది కదా. విశ్వాసులైన వారికి కూడా ఏదో ఒక కోణాల్లో ఏదో ఒక కలవరం ఉంటుంది. అంటే ఈ లోకంలో మనం ఉన్నాం కదా, కానీ ఎంత ఆప్యాయంగా తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట. గుండె నిండుగా ప్రేమ యేసు తన శిష్యులను ఎంతగా ప్రేమించినాడంటే వారిని అందరినీ ప్రేమించినాడట, అంతవరకు ప్రేమించినాడట. దాంట్లో ఒక మోసగాడు కూడా ఉన్నాడు 12 మందిలో. వానికేం ప్రేమ తక్కువ చేయలేదు, వాని పాదాలు కూడా కడిగినాడు, వాన్ని కూడా ప్రేమించినాడు. వాళ్ళతో ఎంత అభయవాక్కులు ఇస్తున్నాడు చూడండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. వాళ్ళకి ఎందుకు వచ్చింది కలవరం అంటే, యేసు ప్రభు శిలువ మరణం అయిన తర్వాత శారీరకంగా మాతో ఉండడు కదా. మా జీవనోపాధి ఎలాగో, మేము ఎలా బ్రతకాలి? 3.5 సంవత్సరాలు అయితే ఆయనతో నడిచినాము. మా అవసరతలు అక్కర్లన్నీ తీరిపోయింది. మరి ఇప్పుడు ఎలాగ మా పరిస్థితి, మా భవిష్యత్తు ఎలాగనే కలవరం. మరి కుటుంబాలు ఉన్నాయి కదా, పోషణ ఎలాగని కలవరపడుతున్నారా? అప్పుడు అంటున్నాడు, మీ హృదయమును ఈరోజు మీరు ఎంతమంది కలవరపడుతున్నారంటే నాకు తెలిసి ఒక 90% అన్న చేతులు ఎత్తారు. ఏదో ఒక కలవరం. పిల్ల పెళ్లి కాలేదని కలవరం, భర్త త్రోదప్తున్నాడు అనే కలవరం, అనారోగ్యం అనే కలవరం, అప్పుబాధ అనే కలవరం, మిత్రుల మోసము కలవరం, ఇల్లు లేదని కలవరం, ఉద్యోగం లేదని కలవరం, కుటుంబం విడిపోయిందని కలవరం, త్రాగుబోతు భర్త అనే కలవరం. ఈ కలవరాలన్నిటికీ ఒకటే పరిష్కారం. యేసయ్య అంటున్నాడు, మనమందరం కలిసి పలుకుదాం అన్నమాట. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఇది గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బిలీవ్ ఇన్ మీ, నా యందు మీరు విశ్వాసం ఉంచుడి. మీకు దేవునిలో నమ్మకం ఉందని అంటున్నారు కదా, ట్రస్ట్ మీ, నా యందు మీరు విశ్వాసం ఉంచుడి. మీకు ఎప్పుడు అవమానం రాదు, మీకు ఎప్పుడు తలదింపులు రాదు, మీకు ఎప్పుడు ఓటమి రాదు. నేను అన్నిటినీ గెలిచిన వ్యక్తిని, నేను మరణాన్ని గెలిచిన వ్యక్తిని, సమాధిని గెలిచిన వ్యక్తిని, సాతాన్ని ఓడించిన వ్యక్తిని, నేను మరణంపై విజయం సాధించిన వాడిని. మీకు ఎప్పుడు గెలుపే కానీ ఓటమి లేదు. మీ హృదయం కలవరపడనీయకుడి. నేను వెళుతున్నాను కానీ మీ కొరకు స్థలము చేయడానికి వెళ్తున్నాను, మీరు బాధపడే అవసరం లేదని ఎంత బాగా ఆ 14వ అధ్యాయం మీరు చదవాలి. అంటే ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ స్నేహితుల దినం, చాలామంది స్నేహితులను నమ్ముకొని మోసపోయినావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఇంత గొప్ప స్నేహితుడు నీకు లోకంలో ఎక్కడ లభిస్తాడు? యూ కెన్ ఫైండ్ ఓన్లీ ఇన్ జీసస్ ద ట్రూ ఫ్రెండ్షిప్, ద ట్రూ లవ్, ద ట్రూ లాయల్టీ, ద ట్రూ ఫెయిత్ఫుల్నెస్. ఆయన నిన్నెప్పుడు వదలడు. వాక్యాలు చూసినప్పుడు ఈ ప్రభు మనల్ని నడిపిస్తాడు, మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. మరణాంతరం మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతున్నాం. అందుకే పౌలు ఎంత హుందాతనంతో అంటున్నాడు, నాకు భయం లేదు, యేసు నాతో ఉన్నాడు కాబట్టి నాకు బ్రతుకుట క్రీస్తు, చావైనా నాకు
మేలు అంటే యేసు ఉన్నాడు కాబట్టి నేను యేసు కృపను అనుభవిస్తున్నాను. నేను యేసుతో సదా జీవిస్తాను. మరణానికి నేను భయపడాను. మరణం వరకు ఉంటాడు, మరణం అయిన తర్వాత నేను ఆయన సన్నిధికే చేరుతున్నాను. కనుక ఈరోజు మరీ ధైర్యంతో మీరు మీ గృహాలకు వెళ్ళాలి. దెర్ ఇస్ నథింగ్ టు ఫియర్ వెన్ యూ హ్యావ్ జీసస్ యాజ్ యువర్ ఫ్రెండ్. తప్పకుండా నువ్వు ఆయనకు ప్రార్థన చేసి నీవు నీ అతిక్రమములను పాపములను ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే ఆయన నీ హృదయంలో ఎల్లకాలం నివసిస్తాడు. లోకరీతిగా ఉన్న మిత్రులు విడిచిపెడతారు, నో గ్యారంటీ. ఈ లోకంలో దేనికి గ్యారంటీ లేదండి, దేనికి గ్యారంటీ లేదు. మనం బట్ట కొనుక్కున్న అటు ఇటు పట్టి పీకి చూస్తాం అనమాట, ఇది మంచి బట్టనా అని. ఆ బట్టకున్న ఆయుసు నీకు ఉండదు. కొన్నిసార్లు నువ్వు కట్టుకున్న ఇండ్లకు ఉన్న ఆయుసు కట్టిన నీకు ఉండదు. వాహనాలు కొనుక్కుంటావు చాలా ఆనందంగా, కానీ ఆ వాహనానికి ఉన్న ఆయుసు నీకు ఉండదు. అంటే ఇంత తాత్కాలికమైన లోకం ఇది. ఎప్పుడు అంతంలో సంభవిస్తుందో తెలియదు. ఎప్పుడు మన ప్రపంచం యొక్క స్థితిగతులు మారుతుందో మనకు తెలియదు. బ్యాంకులో ఇంత ఉందని మురిసిపోతున్నావు, కానీ అది ఎప్పుడు మాయమవుతుందో నీకే తెలియదు. ఏమి కొత్త రూల్స్ రాబోతుందో తెలియదు. ఎప్పుడు చట్టాలు మారిపోతుందో తెలియదు. ఎప్పుడు ప్రపంచ యుద్ధం వస్తుందో తెలియదు. ఎన్ని ఇబ్బందులకు మనం గురి కాబోతున్నామో తెలియదు. ఎలాంటి కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తుందో, ఎన్ని వైరస్లు ఎన్ని బ్యాక్టీరియాలు కొత్త కొత్త పేర్లతో వస్తుంది. ఇంకా పేరు లేని వైరస్లు ఇంకా ఉన్నాయంట, కోకొల్లలు. ఎన్ని వరద బీభత్సాలు మనుషులు ఎదుర్కొంటున్నారు, సునామీలు ఎదుర్కొంటున్నారు. రాత్రి నాకు తెలిసి 7 ఒక కుటుంబంలో పండుకున్నారంట. ఇది మన తెలంగాణలోనే జరిగింది. పండుకున్నారు. అది టిన్ రేకులంట, షెడ్లో. తల్లి తండ్రి 5 పిల్లలు అనుకుంటా. వారు లైట్లు ఆఫ్ చేసి, వర్షం పడుతూ ఉంది, లైట్లు ఆఫ్ చేసి పండుకున్నారు. కానీ అది షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఆ ఇల్లు దగ్ధమైంది. దాంతో 7 కూడా ప్రాణాలు విడిచినారు. అంటే భద్రత లేని లోకంలో ఉన్నాం. వీ కెనాట్ రిలై ఆన్ ఎనీథింగ్. ఈరోజు పండుకుంటున్నాం, రేపు లేస్తామని మరి లేదు అని ఒక అష్యూరెన్స్ లేదు, నమ్మకం లేని లోకం. కాబట్టి క్రీస్తులో నువ్వు వేరుపారి స్థిరంగా ఉండాలని వాక్యం బోధిస్తుంది. క్రీస్తు నీ స్నేహితుడు, ఆయన నీకు సర్వమై ఉన్నాడు. ఆయన ఉంటే చాలు, నీకు వేరేది ఈ లోకంలో అవసరం లేదు. ట్రస్ట్ హిమ్, ప్రే టు హిమ్, ఆనర్ హిమ్, బిలీవ్ ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ జీసస్. దెన్ you'll live a very, very blessed life on this earth. Even after this world, you'll go into eternity. ఆయన నీ కొరకు ఇచ్చిన పెద్ద గొప్ప బహుమానం ఏది? నిన్ను ఎంతగా ప్రేమించి ప్రాణం పెట్టి సిలువలో బలి అయి నీకు ఇచ్చిన గొప్ప స్వాస్థ్యం ఏంటంటే నిత్య జీవం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దారా? ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల నీకు నిత్య జీవం లభిస్తుంది. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి ముగిస్తాం. ఇంత ఆశ్చర్యకరుడు ఎన్నా ఎంచలేనో నా యేసన్నను, ఎంత పాపినైనా యేసన్నా వింతగానో రక్షించునన్నా. ఎంత ఆశ్చర్యకరుడో ఎన్నా ఎంచలేనో నా యేసన్నను, ఎంత పాపినైనా యేసన్నా వింతగానో రక్షించునన్నా. కుంటి వారికి కాళ్ళు చేతులు కన్నులు లేని కాబోదులనైనను, కుంటి వారికి కాళ్ళు చేతులు కన్నులు లేని కాబోదులనైనను, మన్ననతో నీలో మంచిగా చేసిన, మన్ననతో నీలో మంచిగా చేసిన మంచి ప్రభుడు యేసన్నా. ఎంత ఆశ్చర్యకరుడో ఎన్నా ఎంచలేనో నా యేసన్నను, ఎంత పాపినైనా యేసన్నా వింతగానో రక్షించునన్నా.
చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు అంతర్జాతీయ మిత్రుల దినం. ఎంతగా మమ్మల్ని ప్రేమించినావో మేము జ్ఞాపకం చేసుకున్నాం. నీ కృప, నీ ప్రణాళిక మా పట్ల ఎంత ఎత్తుగా ఉందో మేము ధ్యానించినాం. మా పట్ల నువ్వు చూపిన ప్రేమ అపారమైనది. శాశ్వతమైన ప్రేమతో మేము ప్రేమిస్తున్నావు. నా సన్నిధికి రండి, నేను మీ వద్దకు వస్తానన్నావు తండ్రి. భారమైన, ప్రయాసమైన, దుఃఖమైన, అసాధ్యమైన కార్యాలైనా నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానన్నావు. నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్నావు. నా పేరిట మీరు నన్నేం అడిగినా నేను దాన్ని చేస్తానన్నావు. మీ హృదయం కలవరపడనీయొద్దన్నావు ప్రభువా. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయని తండ్రి తనతో పాటు మనకు ఎందుకు సమస్తం అనుగ్రహించడు? నీ అవిశ్వాసాన్ని ప్రార్థన ద్వారా తొలగించుకోవాలి. నీ అపనమ్మకాన్ని తొలగించుకోవాలి. తప్పకుండా నీ ప్రతి అక్కర తీరుస్తాడు క్రీస్తు యేసు. నీ ప్రతి అవసరత తన మహిమలో తప్పకుండా అది తీర్చబడుతుందని విశ్వసించాలి. మీ హృదయంలో కలవరపడనియొద్దన్నాడు. అది ఆజ్ఞ. అది ఇట్స్ అ కమాండ్. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్. ఆజ్ఞ అతిక్రమం పాపమైపోతుంది. నువ్వు దేవుని యందు విశ్వసించాలి. యేసు ప్రభు నీ కొరకు సిలువలో బలి అయినాడు. అంతకంటే ప్రేమ నీకెవరు ఈ లోకంలో చూపెట్టలేదు కదా. అంత ప్రేమించిన వాడు నువ్వు అడిగేది ఏ పాటిది? ప్రాణమే పెట్టిన ప్రభు నీకు అన్నీ అనుగ్రహించడా? అట్టి విశ్వాసం నీకు ఉండాలి. అవును ప్రభు, మా విశ్వాసాన్ని నువ్వు వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం. చాలాసార్లు అవిశ్వాసం ద్వారా నిన్ను గాయపరిచినాం. మేము నమ్మలేదు నిన్ను, కానీ ఇప్పుడు మేము నమ్ముతున్నాం. మా హృదయాలు మార్పిడి చేసినందుకు వందనాలు. నువ్వు మాకుంటే చాలు నాయన. ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అవును తండ్రి, నీ ప్రశస్తమైన వాక్యం కొరకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీ ఆత్మ వారి మీద కుమ్మరించండి. వారి కుటుంబాల్లో సమాధానము, శాంతి దయచేయండి. విడిపోయిన కుటుంబాలు ఉంటే తిరిగి చేర్చమని ప్రార్థిస్తున్నాను నాయన. గొడవలన్నీ సాతానుడు తెచ్చిపెడతాడు. సాతాను వారి అనుచరులతో సహా నువ్వు ఇచ్చిన అధికారంగా నామంలో బంధిస్తున్నాను గొప్ప తండ్రి. కుటుంబాల్లో సమాధానం దయచేయండి. పిల్లల విషయం చింత వద్దు నాయన. ప్రార్థించి పొందుకోవడానికి సహాయం దయచేయండి. మాట తప్పడానికి నువ్వు మానవుడు కావు నాయన. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, దేవుడు అనే విశ్వాసం దయచేయండి నాయన. నువ్వు అబద్ధం ఆడవు నాయన, మాట తప్పవు తండ్రి. మీరు మాకు ఇచ్చిన పిల్లలందరినీ క్రమంలో నడిపిస్తాననే విశ్వాసం దయచేయండి. నీ మధ్యలో నేను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానన్నావు. మంచి గోధుమతో తృప్తిపరుస్తానన్నావు. నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తానన్నావు నాయనా. నీ పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానన్నావు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. పిల్లలందరి కొరకు నీ దాసులను నేను ప్రార్థిస్తున్నాను. ఒక్కరు కూడా త్రోవదప్పడం నీకు ఇష్టం కాదు నాయన, నీ చిత్తం కాదు. నీ ప్రణాళిక ప్రతి కుటుంబంలో పిల్లల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. వివాహాలే కానీ, చదువు కానీ, వారి భవిష్యత్తులే కానీ, కుటుంబాలే కానీ నువ్వు తరతరములకు దేవుడవై ఉన్నావు. నీ నీతి పిల్ల తరానికి ఉంటుందన్నావు. నేను చిన్నవాడనై ఉంటే ఇప్పుడు ముసలివాడనైతే అయినను నీతిమంతులు విడవబడ్డ కానీ వారి పిల్లలు భిక్షమెత్తడం నేను చూచి ఉండలేదన్నావు తండ్రి. అవును, అంత నమ్మదగిన మిత్రుడవు నీవు ప్రభువా. నిజమైన స్నేహితుడవు నీవు తండ్రి. ముఖాముఖిగా నీతో మాట్లాడడానికి, నీ స్నేహం పొందుకోవడానికి, నీతో కలిసి నడవడానికి మాకు సహాయం దయచేయండి. హానోకు నీతో నడిచినాడు, కృప పొందిన వాడైనాడు, మరణం చూడకుండా ఎత్తబడినాడు. నోహు కృప పొంది నీతో నడిచినాడని పాత నిబంధనలో మేము చూస్తున్నాం. మోషే స్నేహితుని వల్ల నీతో మాట్లాడినాడని వాక్యాలు చూస్తున్నాం. అబ్రహాము నీకు స్నేహితుడైపోయినాడని, నిన్ను ఎంతగా నమ్మినాడంటే దేవుని స్నేహితుడని పేరు పొందుకున్నాడు. దావీదు నీ హృదయానుసారుడుగా ఉండినాడు, నీ చిత్తానుసారుడుగా ఉండినాడు, నీ ఇష్టమే నెరవేర్చినాడని వాక్యం సెలవిస్తుంది. అలాంటి భక్తుల కోవకు మమ్మను కూడా చేర్చమని ప్రార్థిస్తున్నాను. అవిశ్వాసాన్ని కొట్టివేస్తున్నాము తండ్రి. గుండె నిండుగా విశ్వాసం దయచేయమని, గొప్ప కార్యాలు వారి కుటుంబాల్లో చూడాలని ప్రార్థిస్తున్నాను. నీ ప్రేమతో వారి హృదయాలు నింపుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండునుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును,
జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ